నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారి పాలెంలో ఉద్రిక్తత. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం జోరు. ఈ అంశాలపై వరంగల్ నుండి తిరుపతి, విశాఖ నుండి చంద్రశేఖర్, ఇక చిత్తూరు జిల్లా నుండి రవివర్మ, అలాగే హైదరాబాద్ నుండి అజీం ఫీల్డ్ రిపోర్ట్ లో అందిస్తారు. ఇక మొదటి అంశంలో భాగంగా చూసుకున్నట్టయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 12 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 10 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీ కనబరిచింది. ఇక తొర్రూరు, జనగామలో డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఎన్నిక తీర్పై బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో ఎర్రబల్లి దయాకర్ కంటతడి పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, సాయి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10 మున్సిపాలిటీలో స్పష్టమైనటువంటి కౌన్సిలర్ల మెజారిటీతో కైవసం చేసుకుంది. కానీ మిగతా 2 మున్సిపాలిటీలో మాత్రం డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత 2 రోజులుగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అనేక హైడ్రామాలు కావచ్చు, తీవ్ర ఉధృత పరిస్థితులు తలెత్తి రాజకీయ వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు మళ్ళీ తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో ఎన్నికల అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న అంతా కూడా జనగామ మున్సిపాలిటీ కావచ్చు, తొర్రూరు మున్సిపాలిటీలో కొంత గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఈ రోజుకు వాయిదా వేసి ఈ రోజు ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరులో 9 వార్డులను బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు. మిగతా 7 వార్డులలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు. మిగతా ఈ రోజు చైర్మన్ ఎన్నిక నిర్వహించిన నేపథ్యంలో ఎక్సఫిషియల్ ఓటును స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య నమోదు చేసుకుని వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి నేపథ్యంలో 9 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మారారు. కాంగ్రెస్ పార్టీకి 9 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు డ్రా పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. డ్రా పద్ధతిలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థున్నారో, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థున్నారో ఆ 2 పేర్లను 5 చిట్టీల మీద ఒక 10 చిట్టీలు ఒక డ్రాలో ఒక బాక్స్లో వేసి డ్రా ద్వారా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చైర్మన్ శ్రవణ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా రజనీ ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రా పద్ధతిలో కొనసాగించి తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొక వైపు జనగామ మున్సిపాలిటీలో కూడా 16 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్ సమానంగా రావడంతో అక్కడ కూడా డ్రా పద్ధతిని ఏర్పాటు చేసే జనగామలో 30 మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి. 30కి గాను ఎక్సఫిషియో ఓటుతో ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఎక్సఫిషియో ఓటు వేశారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సఫిషియో ఓటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్కు 16 ఓట్లున్నాయి, బీఆర్ఎస్కు 16 ఓట్ల నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు డ్రా పద్ధతి ద్వారానే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. డ్రా పద్ధతి ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాలమణి చైర్మన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పర్వతాలు జనగామ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి కనబోతుంది. గత 2 రోజులుగా జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు, హైడ్రామా రాజకీయాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబోతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మహబూబాద్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా మోహరించి భారీ పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పూర్తిగా కవాతు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ గంటలు, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కేవలం కౌన్సిలర్లు మాత్రమే లోపలికి అనుమతించారు. ఏ ఇతర పార్టీ క్యాడర్ను కూడా అనుమతించలేదు. మొత్తం మహబూబాద్ ఎస్పీ శబరీషు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న తొర్రూరులో ఒక హైటెన్షన్ వాతావరణం కావచ్చు, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగడం కావచ్చు, మిగతా నేతలంతా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తొర్రూరులో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం తలెత్తకుండా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ, తొర్రూరులో మాత్రం కాంగ్రెస్ పార్టీ డ్రా పద్ధతి ద్వారా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మిగతా 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు మెజారిటీ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో ఎర్రబెల్లి దయాకర్ కన్నీరు పెట్టుకున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు చూడలేదు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో కూడా ఇటువంటి వ్యవహరించలేదు. అధికారులు వివరించిన తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల వివరించినటువంటి తీరు పట్ల ఆయన కన్నీరు పెట్టు బాగువేదని గురినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు కార్యకర్తలకు ఏం చెప్పాలి, చాలా మంది కష్టపడ్డారు, చాలా మంది ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కృషి చేశారు. కానీ ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు చేసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నమోదు చేసుకున్నటువంటి ఎంపీ కడియం కావ్య ఓటును ఇక్కడ మళ్ళీ తొర్రూరులో ఓటు ఎలా వేస్తారో, ఓటు మార్చుకోవాలంటే ఒక నెల ముందు ప్రాసెస్ నెల ముందు అప్లై చేసుకోవాలి. కానీ అలా కాకుండా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతో, రేవంత్ రెడ్డి కుట్రలతోనే తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తప్పకుండా కోర్టుకు వెళ్ళాం, కోర్టుకు పై కావచ్చు ఎన్నికల సంఘానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఫిర్యాదు చేస్తాం, తప్పకుండా కోర్టు ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తాం, కోర్టు ద్వారా తప్పకుండా గెలుస్తాం. కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుట్రలు చేసి ఇప్పుడు గెలుస్తుంది, కానీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలంటూ కూడా వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే సిచ్యువేషన్ జనగామ మున్సిపాలిటీలో కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య తొర్రూరు జనగామ మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఎంపీ కడియం కవ్యకు సంబంధించిన ఎక్సాఫిషియో ఓటుపై పోరాటం కొనసాగిస్తాం, కోర్టుకు వెళ్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు మున్సిపాలిటీ మిగతా 10-12 కలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీ కైవసం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంకేతం అనుకోవచ్చా, ఇది ఒక గెలుపు ధీమాగా అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ప్రజా పాలనను ఆదరించి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల కారణంగానే ప్రజలు గెలిపించారు. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ప్రజలంతా కూడా మా వెంటే ఉన్నారంటూ వారు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. స్పష్టమైనటువంటి కౌన్సిలర్ మెజార్టీతో 10 కైవసం చేసుకుంటే మిగతా రెండింటిని డ్రా పద్ధతిలో డ్రా చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ న్యాయం గెలిచింది, యుద్ధంలో మేమే గెలిచాం, ప్రజలంతా కూడా మా వెంట ఉన్నారు, ప్రజలంతా కూడా ఈ ఫలితాన్నే కోరుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక మంది ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రచారం చేసి రాబోయే రోజుల్లో మున్సిపల్లో ఎటువంటి కార్యక్రమాలు తీసుకొస్తారు, ప్రజలకు, పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎట్లా అందించబోతున్న అంశాలను చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని క్యాడర్ను కావచ్చు, ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ ఫలితాలు వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి తొర్రూరు మున్సిపాలిటీలో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు వస్తాయి, రాజకీయ పరిణామాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్లా జరుగుతాయనే చర్చ అయితే కొనసాగుతోంది. సాయి, థ్యాంక్ యూ తిరుపతి.